జనగణనలో కులగణన చేపట్టాలన్న కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు సీఎం రేవంత్. తమ ఒత్తిడి కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పటిలోగా ముగిస్తారని దానిపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు రాలేదు కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదన్నారు రేవంత్. రాహుల్ గాంధీ గారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ప్రజా హక్కుల సంఘాలను అందరిని కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రశ్నాపత్రాన్ని తయారు చేసి చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా ఈ వివరాలన్నిటిని కూడా సేకరించి ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డం. ఇది అమలు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయించాల్సిన సమయం అనేది అత్యంత కీలకము. ఈరోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు, ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి. అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి, ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని, అదేవిధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమనుండ్రి. వాళ్ళ నుంచి వచ్చే సూచనలను, వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను, ప్రశ్నలను ప్రభుత్వం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఏది ఏమైనా స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి, మోడీ గారు రేవంత్ రెడ్డి గారి విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు. ఎవరు ఏది నిజం చెప్పినా అబద్ధం చెప్పినా, ఆస్తుల అప్పుల విషయంలో నిజాలు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ కులాల వివరాలు ఎవరు కూడా అబద్ధం చెప్పరు. ఇది 100% నా సంపూర్ణమైన విశ్వాసము. మొన్నటి వరకు మీరు చెప్పిన నరేంద్ర మోడీ గారు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిండు కదా. రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్గానే చెప్పిండు, సుప్రీంకోర్టుకి చెప్పిండు మేము చెయ్యము అని, అఫిడవిటే ఇచ్చిండు. ఎందుకు మారింది? మేము ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల్ని అప్రమత్తం చేసినాం కాబట్టి ప్రజలు మోడీకి సంపూర్ణమైన మెజారిటీ, ముఖ్యంగా 400 సీట్లు ఇవ్వకుండా తిరస్కరించడంతో బై పొలిటికల్ కంపల్షన్ he has decided to take up this issue.